నిజామాబాద్ జిల్లాలో సిపి సాయి చైతన్య గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు, ఏం జరిగింది, ఎవరిని పట్టుకున్నారు, అసలు ఏ దాని గురించి చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటుండొచ్చు. నమస్కారం. ఇవాళ మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్లు షేక్ ఫజీల్ ఆటో నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్, తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటో నగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని, ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం, దాని మీద ఉన్న చేసిస్ నెంబర్లు, దాని మిగతా నెంబర్లు ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళు రిసీవర్స్ కొంతమందిని ఐడెంటిఫై చేసుకున్నాం. మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఇలియాస్ అని ఒకతను ఇద్దరు జగిత్యాల వాళ్ళు. ఈ వెహికల్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జనరల్లీ ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా 9 ఆటోలు ఇంకా 3 బైకులు రికవర్ చేశాం. అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్లు మిస్సింగ్ ఉన్నారు. షేక్ అలీ, అలీం, మొహమ్మద్ వాహిద్ అని. ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్లో వెహికల్ని అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్ని అమ్ముతున్న ఒక నెట్వర్క్ని మేము ఛేదించవచ్చు. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళు ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్, నిజామాబాద్ ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు, బైక్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలిస్తున్నటువంటి ముఠాను పక్కా రెక్కీ చేసి మరి ఎక్కడెక్కడ ఎలాంటి ఆధారాలతో పట్టుకున్నారు అనేది ఖచ్చితంగా పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. సీసీ కెమెరా నిఘా ద్వారా వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్లు సిపి సాయి చైతన్య గారు మనకి ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే బైక్లు, దాంతో పాటు ఆటోలు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ సిపి కార్యాలయానికి మీరు సంప్రదించవచ్చు. అక్కడ మీ బైక్స్ కావచ్చు, మీ ఆటోలు ఏమైనా పోయి ఉంటే, ఒకవేళ అక్కడ రికవరీ ఉంటే అక్కడ మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ అధికారులు ఒక ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠాను పట్టుకున్నాము, అరెస్ట్ చేసామని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తా ఉన్నారు. దీంట్లో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలతో చోరీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చోరీ చేసి మళ్ళీ అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5 ముఠాలోనే 2 సభ్యులను వాళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తూ ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. ఎవరైతే ఒక 4-5 ఎవరైతే ఉన్నారో ఈ దొంగతనం చేయాలా, దొంగతనం చేసిన తర్వాత వీటిని అమ్మాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో నుంచి ఒక 2 తీసుకోవడం జరిగింది. ఆ 2 కూడా వాళ్ళు పోలీస్ అధికారులు పట్టుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. సో ఈ కొనుగోలు చేసినటువంటి 2 అరెస్ట్ చేసినట్లు సిపి సాయి చైతన్య గారు తెలిపారు. వీరి నుంచి 9 ఆటోలు, 3 మోటార్ సైకిల్ రికవరీ చేసినట్లు మనకు సిపి సాయి చైతన్య గారు వెల్లడించారు. సో ముఠా సభ్యుల్లో దీంట్లో ఎవరెవరు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు, అసలు ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పరారయ్యారు అనే దాని గురించి కూడా మనం ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఈ ముఠా సభ్యుల్లో షేక్ ఫజల్, మహమ్మద్ నవాజ్ తో పాటు దొంగ వాహనాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే దొంగ వాహనాలు కొట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మాలా కదా, అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాంట్లో కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో ఈ కొనే వాహనాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటే, మహమ్మద్ ఇమ్రాన్, ఇలియాస్ ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. దీంట్లో 3 పరారీలో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే ఎంత దారుణంగా ఎంతమందితో ఈ ముఠా ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా దొంగతనానికి పాల్పడతా ఉన్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలా. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు పార్క్ చేసినటువంటి వాహనాల్ని వాళ్ళు దొంగతనానికి పాల్పడతా ఉన్నారు. రెక్కి చేసి మరి ఎక్కడెక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారో ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో బైక్స్ మనం పార్క్ చేసేసి వెళ్తామో, లేకపోతే కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు పార్క్ చేసేసి వెళ్ళిపోతామో, వాటిని టార్గెట్ చేస్తూ ఈ వెహికల్స్ అయితే దొంగతనం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ క్లియర్ గా వాళ్ళని పట్టుకున్నాము అని చెప్పేసి సిపి గారే డైరెక్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో సిపి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి మార్పులు రావడము, దాంతో పాటు ఎవరైనా దొంగతనానికి పాల్పడాలి అని అనుకున్నా కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు సాయి చైతన్య గారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి చేంజెస్ వస్తా ఉన్నాయి. దాంతో పాటు మన నిజామాబాద్ జిల్లాకి సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ అనేది చాలా
తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. దాంతో పాటు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా. గత కొన్ని రోజులుగా మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో కూడా మనము వీడియో చేయడం జరిగింది. సిపి ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఆకస్మికంగా కొన్ని ఏరియాస్ ని వాళ్ళు విజిట్ చేయడం జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సరే, అక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు ఆకస్మికంగా వెళ్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు ఇదంతా అని చెప్పేసి మనం మాట్లాడితే, అక్కడ సిపి సాయి చైతన్య గారు ఒకటే చెప్పడం జరిగింది. క్రైమ్ కి తావియకుండా, క్రైమ్ ఇంకొకసారి ఎక్కడ జరగకుండా ఏదైతే నేర నియంత్రణ చేయడానికే ఇట్లాంటి ఆకస్మిక తనిఖీలను మేము చేస్తా ఉన్నాం. సో ఎక్కడైతే వ్యాపార సముదాయాలు కావచ్చు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అక్కడ మెయిన్ గా క్రైమ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్లేసెస్ లో మేము ఇవాళ విజిట్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు పట్టణంలోని నలుమూలలకు కూడా పెట్రోలింగ్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మెయిన్ గా ఏవైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. నిజంగా పోలీస్ బాస్ అనే వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇవాళ మనకి ఏదైతే లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు, విఘాతం కలిగించే అవకాశం కూడా ఉండదని చెప్పేసి కూడా ఇవాళ ఇదొక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో సిపి సాయి చైతన్య గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు, ఏం జరిగింది, ఎవరిని పట్టుకున్నారు, అసలు ఏ దాని గురించి చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటుండొచ్చు. నమస్కారం. ఇవాళ మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్లు షేక్ ఫజీల్ ఆటో నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్, తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటో నగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని, ఇంటి దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం, దాని మీద ఉన్న చేసిస్ నెంబర్లు, దాని మిగతా నెంబర్లు ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళు రిసీవర్స్ కొంతమందిని ఐడెంటిఫై చేసుకున్నారు. మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఇలియాస్ అని ఒకతను ఇద్దరు జగిత్యాల వాళ్ళు. ఈ వెహికల్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జనరల్లీ ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా 9 ఆటోలు ఇంకా 3 బైకులు రికవర్ చేశాం. అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్లు మిస్సింగ్ ఉన్నారు. షేక్ అలీ, అలీం, మొహమ్మద్ వాహిద్ అని. ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్ అమ్ముతున్న ఒక నెట్వర్క్ ని మేము ఛేదించవచ్చు. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళు ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి, మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు, బైక్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలిస్తున్నటువంటి ముఠాను పక్కా రెక్కీ చేసి మరి ఎక్కడెక్కడ ఎలాంటి ఆధారాలతో పట్టుకున్నారు అనేది ఖచ్చితంగా పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. సీసీ కెమెరా నిఘా ద్వారా వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్లు సిపి సాయి చైతన్య గారు మనకి ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే బైక్లు, దాంతో పాటు ఆటోలు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ సిపి కార్యాలయానికి మీరు సంప్రదించవచ్చు. అక్కడ మీ బైక్స్ కావచ్చు, మీ ఆటోలు ఏమైనా పోయి ఉంటే, ఒకవేళ అక్కడ రికవరీ ఉంటే అక్కడ మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ అధికారులు ఒక ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠాను పట్టుకున్నాము, అరెస్ట్ చేసాం అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తా ఉన్నారు. దీంట్లో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలతో చోరీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చోరీ చేసి మళ్ళీ అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5గురు ముఠాలోనే 2 సభ్యులను వాళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తూ ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. ఎవరైతే ఒక 4-5గురు ఎవరైతే ఉన్నారో ఈ దొంగతనం చేయాలా, దొంగతనం చేసిన తర్వాత వీటిని అమ్మాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో నుంచి ఒక 2ని తీసుకోవడం జరిగింది. ఆ 2ని కూడా వాళ్ళు పోలీస్ అధికారులు పట్టుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. సో ఈ కొనుగోలు చేసినటువంటి 2ని అరెస్ట్ చేసినట్లు సిపి సాయి చైతన్య గారు తెలిపారు. వీరి నుంచి 9 ఆటోలు, 3 మోటార్ సైకిల్ రికవర్ చేసినట్లు మనకు సిపి సాయి చైతన్య గారు వెల్లడించారు. సో ముఠా సభ్యుల్లో దీంట్లో ఎవరెవరు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు, అసలు ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పరారయ్యారు అనే దాని గురించి కూడా మనం ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఈ ముఠా సభ్యుల్లో షేక్ ఫజల్, మహమ్మద్ నవాజ్ తో పాటు దొంగ వాహనాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే దొంగ వాహనాలు కొట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మాలా కదా,
అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో ఈ కొనే వాహనాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మహమ్మద్ ఇమ్రాన్ ఇలియాస్ ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు పరారీలో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే ఎంత దారుణంగా ఎంత మందితో ఈ ముఠా ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా దొంగతనానికి పాల్పడతా ఉన్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలా. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు పార్క్ చేసినటువంటి వాహనాల్ని వాళ్ళు దొంగతనానికి పాల్పడతా ఉన్నారు. రెక్కి చేసి మరి ఎక్కడెక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారో ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో బైక్స్ మనం పార్క్ చేసేసి వెళ్తామో, లేకపోతే కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు పార్క్ చేసేసి వెళ్ళిపోతామో వాటిని టార్గెట్ చేస్తూ ఈ వెహికల్స్ అయితే దొంగతనం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ క్లియర్ గా వాళ్ళని పట్టుకున్నాము అని చెప్పేసి సిపి గారే డైరెక్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో సిపి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి మార్పులు రావడము, దాంతో పాటు ఎవరైనా దొంగతనానికి పాల్పడాలి అని అనుకున్నా కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు సాయి చైతన్య గారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి చేంజెస్ వస్తా ఉన్నాయి. దాంతో పాటు మన నిజామాబాద్ జిల్లాకి సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. దాంతో పాటు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా. గత కొన్ని రోజులుగా మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో కూడా మనము వీడియోస్ చేయడం జరిగింది. సిపి ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఆకస్మికంగా కొన్ని ఏరియాస్ ని వాళ్ళు విజిట్ చేయడం జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సరే అక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు ఆకస్మికంగా వెళ్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు ఇదంతా అని చెప్పేసి మనం మాట్లాడితే అక్కడ సిపి సాయి చైతన్య గారు ఒకటే చెప్పడం జరిగింది. క్రైమ్ కి తావియకుండా, క్రైమ్ ఇంకొకసారి ఎక్కడ జరగకుండా ఏదైతే నేర నియంత్రణ చేయడానికే ఇట్లాంటి ఆకస్మిక తనిఖీలను మేము చేస్తా ఉన్నాం. సో ఎక్కడైతే వ్యాపార సముదాయాలు కావచ్చు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అక్కడ మెయిన్ గా క్రైమ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్లేసెస్ లో మేము ఇవాళ విజిట్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు పట్టణంలోని నలుమూలలకు కూడా పెట్రోలింగ్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మెయిన్ గా ఏవైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. నిజంగా పోలీస్ బాస్ అనే వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇవాళ మనకి ఏదైతే లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు, విఘాతం కలిగించే అవకాశం కూడా ఉండదు అని చెప్పేసి కూడా ఇవాళ ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.